How many tables we have, Brother Joy? Oh, 6 tables, huh? Okay, all 4. Maybe. Oh, no, okay. All right. ఒక మాట అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అటువంటి షోలు ఏమైనా చూస్తారా మీరు? సే ఒక్క నిమిషం ఓపెన్ హార్ట్ విత్ అన్నవారు నిజంగా ఇప్పుడు సర్మని చెప్తే మీరు ఎంతమంది వినడానికి రెడీగా ఉన్నారు చెప్పండి. నిజంగా ఓపెన్ హార్ట్ నిజం చెప్పట్లేదు. సరే, నాకు ఎంత టైం ఉంది బ్రదర్ సిస్టర్ క్యాథరిన్? ఐ హ్యావ్ 40 minutes, 30 minutes. Okay, 40 minutes. So my watch runs a little faster. So my watch says it's around it's close to 1, which is I think it's about 10 to 1 my watch. It must be around 12:40 in your watches. Yeah, okay, fine, I'll try. We'll so I'm not going to give a sermon. We'll do a small thing, but before that we'll read a small portion. I will hand this over to Brother Joy. This is from the book of Hebrews, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి మేబీ 26 వరకు చదువుతాం. The book of Hebrews chapter 11 verses 24 to 26. హెబ్రీ 11:24 నుండి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఒక్కొక్క టేబుల్లో 4 ఉన్నారు కదా. సో ఓ పని చేద్దాం. నిర్గమాకాండం 3 నుంచి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం సుమారు 14-15 వచనాల వరకు మన ఈరోజు ధ్యాన భాగం. నిజానికి ఇదంతా మనం యాక్చువల్గా అన్నవరం గారు ప్రిపేర్ అయ్యో లేకపోతే బ్రదర్ XYZ ప్రిపేర్ అయ్యో రావడం లేదు. ఇదంతా మనకు సిలబస్ ఉంది. జానీ అండ్ ఫ్రెండ్స్ అని ఈ ఫ్యామిలీ రిట్రీట్కి కార్యకర్తలు వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలిసేటువంటి ప్రోగ్రామ్స్ ప్రపంచంలో. అంటే ప్రారంభించింది ఎప్పుడో తెలుసా ఇది? ఎనీ ఐడియా ఫర్ ఎనీబడి ఎల్స్? జానీ అండ్ ఫ్రెండ్స్ అనే చిన్న సంస్థ వారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం 1979వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 79, చాలా సంవత్సరాలు. సిస్టర్ క్యాథరిన్ లాల్ వాళ్ళు ఇంకా పుట్టుంటారు. నేను కూడా పుట్టలే బయట. నేను 2 సంవత్సరాల తర్వాత పుట్టాను తర్వాత. సో మనం ఎవరు ఇక్కడున్న వాళ్ళు చాలామంది అప్పుడు పుట్టలే. కాకపోతే భారతదేశంలో చేయడం మనం రీసెంట్గానే స్టార్ట్ చేసాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మరి పదం ఏదైనా పెద్ద పట్టించుకోకండి. విభిన్న ప్రతిభావంతులు, వికలాంగులు, దివ్యాంగులు, చాలా పదాలు. వీటన్నింటికంటే ముఖ్యం ఏంటంటే శారీరకంగా లేదా మానసికంగా బాధపడుతున్న వాళ్ళని, వారి యొక్క కుటుంబాలని పిలిచి కనీసం సంవత్సరానికి ఒక 3 రోజులు ఒక కుటుంబంగా మనం గడపాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని, ఒక పర్టికులర్ సిలబస్ని వాళ్ళు డిజైన్ చేశారు. దాన్ని మనం ఇక్కడ ఫాలో అవుతున్నాం. ఓకే, సో ఈరోజు మన భాగం ఏంటంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం సుమారు 14-15 వచనాల వరకు. దాంట్లో కొంత మన ఇనాగరల్ స్పీకర్ మాట్లాడారు. నేను దాని దగ్గరికి ఆయన ఏం మాట్లాడారో దాన్ని నేను అసలు ముట్టుకోను. వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ గివ్ యూ 10 minutes టైం. మీలో లేదు అంటే మీరు మీ 2 చాయిస్లు ఉన్నాయి మనకి. గ్రూప్లో ఎవరైనా ఒకరు 3 నుంచి ఈ పర్టికులర్ వాక్య భాగాన్ని మీ గ్రూప్ మొత్తానికి చదివినిపియండి. లేదా గ్రూప్ అందరికీ ఒకరే వినిపించాలి అంటే బ్రదర్ జాయిన్ అడుగుతాను, ఆయన మొత్తం చదివి వినిపిస్తారు.
దాని తర్వాత మీకు ఒక 5 నిమిషాల టైం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ప్రతి గ్రూప్కి 5 నిమిషాల టైం ఉంటుంది. మీరు నాకు 3 స్టేట్మెంట్లు చేయాలి. మీరు ఎవరైనా ఒకరిని ఎంచుకోండి. ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్కరు 3 స్టేట్మెంట్లు చెప్పాలి. ఒకటి మోషే గారి గురించి, 2 ఫరో గురించి, 3 ఈ వాక్య భాగం నుంచి మీరు నేర్చుకున్న ఒక ముఖ్య లెసన్, పాఠం ఏంటి, ఇవంతా ఒకే ఒక శబ్దంలో చెప్పాలి. మీరు ఒక్కొక్క దాని గురించి ఒకటే ఒక స్టేట్మెంట్, అంటే ఒకటే ఫుల్ స్టాప్ ఉండాలి. లేకపోతే 6 సర్మన్స్ ఇస్తే మనకు టైం లేదు. యా, డిడ్ యు గెట్ మై పాయింట్? మనం అందరూ ఈ వాక్య భాగాన్ని చదువుతాము. చదివిన తర్వాత మీకు 5 నుంచి 6 నిమిషాలు టైం ఇస్తాము. మీరు 3 స్టేట్మెంట్స్ చేయాలి. 1 మోషే గారి గురించి ఒక్క వాక్యం, అంటే ఒకటే ఫుల్ స్టాప్. 2 ఫరో గారి గురించి, ఫరో గురించి కానీ ఐగుప్తు గురించి కానీ. 3 దీని నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏంటి. ఇస్ దట్ ఫైన్? ఓకే, ఏం చేద్దాం? జాయిన్ చేద్దామందామా, లేకపోతే మీరు ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కరు చదువుతారా? జాయిన్ చేద్దామందాము. దెన్ వీ విల్ డూయింగ్ ఫర్ డిస్కషన్. జాయిన్. మీరు కూడా ఒకవేళ బైబిల్ ఉన్నవాళ్ళు, మొబైల్లో చూడగలిగేవారు తెరిచి పెట్టుకుంటే బాగుంటుంది. యూ ప్లీజ్ ఫాలో అస్. Exodus 3, 1 to 4:15, 14, 15, something like that. నిర్గమకాండము 3వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అన్న తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేనును ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా, ఆయన, నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును. నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన యెడల వారితో నేమి చెప్పవలని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనను. మరియు దేవుడు మోషేతో నిట్లనెను, మీ పితరుల దేవుడని యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము. థర్డ్ చాప్టర్ 16th verse ఐఎమ్ రీడింగ్ నౌ. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి
మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఎబీసీలు ఉన్న దేశమునకు మేము రప్పించదని సెలవిచ్చుతునని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతను చూచి, హెబ్రీలు దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడని యెహోవాకు బలిని సమర్పించదము సెలవిమ్మనదంతో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతను మిమ్మల్ని పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేస్తున్నాను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకొందురనెను. 4వ అధ్యాయము. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందురని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైన నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వల్లే తెల్లగా ఆయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వల్లే ఆయను. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగుననెను. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మృగవాణి కానీ అని, చెవిటివాని కానీ, దృష్టి గలవాణిని కానీ, గ్రుడ్డివాణ్ణే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలని ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చినాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. Thank you so much. Um, we'll do a small prayer. Our Father in heaven, we thank and praise you for this morning. Thank you, Lord, for each brother who sits here to listen to you. We know your word. We have been reading this word for a long time. But we want you to speak to us this morning as to how we apply this to us. As brothers discuss among themselves, talk to them. We pray in the precious name of Lord and Savior, Jesus Christ. Amen. Your time starts. ప్రశ్నలు గుర్తున్నాయి కదా? మోషే గురించి ఒక మాట చెప్పాలి, ఫరో ఐగుప్తు గురించి ఒక మాట చెప్పాలి. మీరు మీ గ్రూప్లో ఈ వాక్యం గురించి ఏమనుకున్నారో దాని గురించి ఒక మాట చెప్పాలి. ఒక్కొక్క వాక్యం మాత్రమే చెప్పాలి. ఓకే బ్రదర్, టైం పెడుతున్నారు కదా? 5 minutes. విల్ రింగ్ అప్ ఆఫ్టర్ 5 minutes.
లాస్ట్ 1 మినిట్. ఒకవేళ మీ దగ్గర పెన్ ఉంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాని ఒక చిన్న పేపర్ పైన రాసుకుని చదివితే చాలా టైం కలిసి వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ పెన్ అండ్ పేపర్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మీరు ఏం చెప్పాలనుకున్నారో ఒకసారి దానిపైన రాసుకోండి. ఇన్ అనదర్ 1 మినిట్ యూ విల్ టెల్ అస్. Okay, shall we stop? I have a preference. Brother Joy, you're coming now? Bring that mic. You take to that corner table. I am sending the mics to my sense of people who are very silent. They are getting the mic first. Last corner at my left. Yes. Okay. We will all listen from them. మనందరం వాళ్ళు ఏం చెప్తున్నారో విందాము. సో నో డిస్కషన్ ఎనీమోర్. ఓకే. First is Moses, right? Yeah. My point, one sentence would be Moses' obedience to God's calling. Was he obeying or disobeying? No, he was obedient. He was. Okay, so Moses' obedience to God's calling. Okay, Moses was obedient to God's Calling. calling. Okay, that is your statement. Yes. Okay, brother, bring it to the same line. Bring it there. Next table. Next table. Only one table, only one person. You decide the leader. Only one statement. Only one table. Yes. Are you preparing the full table? Okay. ఫరోకి ఇశ్రాయేలీయులను పంపడం ఇష్టం లేదు. ఫరోకి ఇశ్రాయేలీయులను బయటికి పంపడం ఇష్టం లేదు. అది ఫరో గురించి. ఓకే. మోసెస్ గురించి దేవుడు చెప్పిన మాట వెంబడి వినలేదు. దేవుడు చెప్పిన మాట చెప్పినప్పుడు వినలేదు. టైం తీసుకుని. ఓకే. బ్రదర్ జోసెఫ్ గారేమో విన్నాడు అన్నారు. ఓకే, గుర్తుంచుకోండి. వాళ్ళ స్టేట్మెంట్లు మనం అన్ని గుర్తుంచుకోవాలి. సరేనా? మీరేమంటున్నారు? ఆయన వినలేదు అంటున్నారు. ఓకే, మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? ఓకే, మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? 3 స్టేట్మెంట్లు కావాలి కదా. మోషే భయపడ్డా, ఫరోకి ఇష్టం లేకపోయినా దేవుడు ప్రామిస్ చేసింది కాబట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఇంకొకరు ఎవరైనా చెప్తారో అదే టేబుల్ నుంచి బ్రదర్ చెప్పేది? సో అందులో నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఎంత సారఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా దేవుడు వాళ్ళని ఎలా అయితే బయటికి తీసుకురావాలి అని అనుకున్నాడో, అలాగే మన జీవితాలు ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా, ఎంత డెప్త్లో మనం బాధలో ఉన్నా కూడా దేవుడు మనల్ని బయటికి తీసుకురావచ్చు. సిస్టర్, మీ పేరు? విజయ. విజయ, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎంత బాధలో ఉన్నా కూడా కాదు, మనం ఆయన మాట వినకపోయినా ఒక్కొక్కసారి ఒక అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టి కూడా తీసుకొస్తాం. బై ది వే, జోసెఫ్ గారి గ్రూప్కి మనం ఒక స్టేట్మెంటే విన్నట్టున్నాం కదా. ఫరో గురించి చెప్పారా వాళ్ళు? ప్లీజ్ ఇవ్వండి, గివ్ దెమ్ ద మైక్. ఫరో గారి గురించి వాళ్ళు నేర్చుకున్న పాఠం గురించి. ఐఎమ్ సారీ. Yeah. Pharaoh, first thing that comes to mind is hard-hearted. Sorry? Hard-hearted. Hard-hearted. Okay. That anyway the Bible says. Okay, fine. Yeah. But only one statement. Yeah. Okay. What is your lesson? Sorry? What is the lesson? See, we might face people who are hard-hearted, but God has His plan to change their heart. Okay. If God could change Pharaoh, Yes. దేవుడు ఫరోనే మార్చగలిగితే దేవుడు ఎవరినైనా మార్చగలుగుతాడు. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ తీసుకొస్తారు. జాయ్, బ్రింగ్ ఇట్.
ఓకే, 3 ఫస్ట్ మోషే గారి గురించి. మోషే గారి గురించి ఒక మాట. శక్తి కలదు, దేవునితోని ఇంకా ఇంకా దేవునితోని దేవునితోని ఎక్కువ కలపాలి, దేవునితో ఎక్కువ కలపాలి. ఎక్కువ టైం. ఓకే, దేవుడు. ఓకే, ఐగుప్తు గురించి, ఫరో గురించి. ఐగుప్తు గురించి అంత బేసిక్ తెలియదండి. ఓకే, ఒక పాఠం ఏ పాఠం నేర్చుకున్నారు ఈ వాక్యం నుంచి మీరు? ఈ వాక్యం గురించి ఇంకా ప్రార్థన చేయాలని నేర్చుకున్నాను. ఓకే, ఓకే. ఇంకెవరన్నా గ్రూప్లో మాట్లాడతారా? ఇంకొకరు సెకండ్ ఛాన్స్? నో? ఓకే. మోషే ఆ, తను ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు ఏమనంటే, మీరు ఎవరని అడిగితే అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. సో దీని ద్వారా దేవుడు ఉన్నవాడను అనువాడను అంటే దేవుడు సకలం సమకూర్చి నేను ఏదైనా ఇస్తాను, మీకు ధైర్యమును, మిమ్మల్ని ముందుకు నడపడానికి నా యొక్క వాగ్దానం ఎప్పుడు తోడు ఉంటుంది అనేది అర్థమైంది. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. Statement about Moses is, అంటే he started giving reasons to God, even though he is chosen man. When God performs certain miracles to create some confidence in him, then he believed. मतलब he tested and believed. ఓకే, మోజేసు నమ్మే ముందు దేవుణ్ణి పరీక్షించాడు. అంటే సూచక క్రియలు చేస్తేనే మోసెస్ నమ్మాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మోసెస్ ఒక రకంగా చెప్పాలంటే మోసెస్ ఇస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద గాడ్స్ ప్లాన్. ఓకే, ఓకే, నైస్. నెక్స్ట్ సెంటెన్స్ తర్వాత స్టేట్మెంట్ ఏంటి? స్టేట్మెంట్ అబౌట్ ఫరో ఇస్ చాలా కఠిన హృదయుడు, అది బైబిలే చెప్తుంది. సో దట్ ఈస్ ఆల్సో మై స్టేట్మెంట్. ఓకే, మేము నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ఒకసారి ప్రణాళికను ఏర్పరిచాడు మన ఎడల అంటే, మనం ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఆ ప్రణాళికను మన ద్వారా నెరవేర్చుకుంటాడు, ఆ ఉద్దేశాన్ని. ఓకే, ఓకే. థర్డ్ అవసరం లేదు, నెక్స్ట్ లెసన్ ఆల్రెడీ దాంట్లో వచ్చింది. నెక్స్ట్ పర్సన్, నెక్స్ట్. 3 రీజన్స్ మోజెస్ గురించి చెప్పాలంటే, మోషే భయపడిన సేవకుడే, కానీ దేవుని చేత బలంగా బలపరచబడి వాడబడిన నాయకుడు. తర్వాత ఫరో గురించి లేదా ఈజిప్ట్ గురించి చెప్పాలంటే, ఐగుప్తు అనేది ఒక అసాధారణమైన సమస్య. తర్వాత ఫరో బలవంతుడు తర్వాత మూర్ఖుడే కానీ దేవుని చేతిలో ఉన్నాడు ఫరో. అయితే ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నటువంటి పాఠము ఏంటంటే, దేవుడు బలహీనుడిగానే వాడుకున్నాడు, కానీ తన బలహీనతను తీసేయలేదు. మరొకసారి చెప్తాను, తన బలహీనతను తీసివేయకుండా, మాటమాంద్యం నత్తి తీసేయకుండానే బలంగా వాడుకున్నాడు దేవుడు. ఇది ఈ లెసన్ ద్వారా మాకు అర్థమైనటువంటి పాఠం. ఎస్. Just yes, one more point to add to this. No? Actually, మోషేకి ధర్మశాస్త్రం గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు, అన్నీ తెలుసు. కానీ రియల్గా దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నమ్మలేకపోయాడు అవన్నీ చేయడానికి. మనం కూడా మన జీవితంలో ఏం చేస్తామంటే, దేవుడి గురించి తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అది ట్రాక్లోకి రాదు. అది అక్కడ మోషేకి ఎదురైంది అదే అక్కడ. థ్యాంక్ యూ. కరెక్టే. చివరి భాగం ఐ విల్ అగ్రీ విత్ యూ. ఇంకోటి ఉందా? ఓకే, ప్లీజ్.
So coming about to Moses, so Moses, he only saw the drawbacks, but God uh, thought like Moses was not unworthy, but he is worthy for my sake. Okay, and coming to Pharaoh's a point, a Pharaoh didn't allow the people to go into the desert to worship. I mean, like he didn't allow the Israelites to go into the wilderness and worship because he knew that he will fall. And coming to self, so we should stand still, and God will do His work. Yeah, if we stand, God will do His work. Okay. Thank you so much. Is that the last table? We will follow Sister Catherine's model. Shall we all clap once for ourselves? Thank you so much. ద రీజన్ ఐ డిడ్ దిస్ ఎందుకు చేశాను అంటే యాక్చువల్గా ఆది సంఘంలో మీరు చూస్తే ఇప్పుడు ఏమైపోయిందంటే మ్యాక్సిమం పాస్టర్ గారు వస్తారు, మనకి వాక్యం చెప్తున్నారు, మనం బైబిల్ని అప్పుడు ఏదో 2-3 మాటలు చదివేసి తర్వాత బైబిల్ లోపల జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుని. కానీ యాక్చువల్గా ఆది సంఘం యొక్క ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు చూస్తే ఏమన్నారు, మేము చెప్పే ప్రతిదీ మళ్ళీ మీరు వెళ్ళి పరీక్షించిన తర్వాత మీరు విశ్వసించండి అనేది ఇన్స్ట్రక్షన్. పర్టిక్యులర్లీ వాక్యాన్ని 2-3 కలిసి చదివినప్పుడు ఉండే అనుభవం వేరు, మీరు చదువుకోవడం వేరు. అందుకే చాలా కుటుంబాల్లో ఎక్కడైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో కలిసి వాక్యాన్ని చదువుతారో వారు ఎక్కువగా ఆత్మీయతగా వృద్ధి చెందినట్టు మనకి చాలా సందర్భాలు కదా. మనం ఎప్పుడు చెయ్యం, మనం వాక్యం చదువుకోవడం మంచిదే, బట్ 2-3 కూర్చుని వాక్యం చదువుకోవడం అనేది మన దగ్గర పెద్దగా అలవాటు లేదు. పర్హాప్స్ నా అండర్స్టాండింగ్ ప్రకారం ఈ బ్రేక్అవుట్ సెషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వీఆర్ నాట్ హియర్ ప్రీచ్ అగైన్. ఓకే, ఆల్ యువర్ పాయింట్స్ ఆర్ అబ్సల్యూట్లీ వెల్ టేకన్. ఐ విల్ టేక్ ఓన్లీ 5 minutes. సిస్టర్ క్యాథరిన్, యూ హ్యావ్ 5 more minutes? యూ కెన్ టేక్ 5 minutes. సో ఎందుకంటే ఇది అంతా మనకు తెలిసిన వాక్యమే కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద హిస్టరీ. మోషే పోగొట్టుకున్న 3 విషయాలు దేవుడు మోషేకి ఇచ్చిన రెండు వస్తువులు అనుకోండి, 2 విషయాలు అనుకోండి, రైట్? కానీ విషయాలు అంటున్నాను, విషయాలు అంటే ఓన్లీ ఐడియాస్ మాత్రమే కాదు, వస్తువు, వ్యక్తులు అన్ని దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఒకటి, ఒకసారి ఆలోచించండి మీరు, మోషే ఎక్కడ పెరిగాడు మనందరికీ తెలుసు. యాక్చువల్గా చెప్పాలంటే మోషే రాకుమారుడు, అవునా కదా? ఎందుకు? న్యాయబద్ధంగానే రాజకుమారుని యొక్క కుమార్తె అంటే ఫరో కుమార్తె మోషేను దత్తత తీసుకుందని ఉండేది, అవును కదా? దత్తత తీసుకుంది, ఒక సర్వెంట్ని పెట్టింది, తల్లిదండ్రులు ఎవరో తెలీదు, ఆమెకి తెలియనివ్వలేదు. సో నిజంగా చెప్పాలంటే లిటరల్లీ మోషే ఎలా పెరిగాడు? రాకుమారుడిగా పెరిగాడు. రాజకుమారుడు మోషే, నంబర్ 1. 2, పెద్దవాడు అయిన తర్వాత ఇంకోటి, రాజకుమారుడుగా పెరగడం మాత్రమే కాదు, ఇంగ్లీష్లో కనుక మీరు చదివితే ఈ హెబ్రీస్ పుస్తకంలో మోసెస్ రిఫ్యూజ్డ్ టు బీ ద సన్ ఆఫ్ ఫరోస్ డాటర్ అని ఉంటుంది. ద అనేది ఎప్పుడు వాడతారు అంటే ఇంగ్లీష్లో అది డెఫినేటివ్ ఆర్టికల్ అంటారు, అంటే అది మాత్రమే ఉన్నప్పుడు. సన్ అనలేదు. అంటే ఏంటి? బహుశా 2 సంగతులు జరుగుంటాయి. ఒకటి, ఈ ఫరో కుమార్తె పిల్లన్నా చేసుకుని ఉండదు కాబట్టి మోషే మాత్రం దత్తత పుత్రుడిగా పెరిగాడు. బి, ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆమెకి పిల్లలు ఎవరు పుట్టుండరు. ఏమై రైట్?
సో కాబట్టి మోషే రాజకుమారుడు మాత్రమే కాదు, రాణికి ఒక్కగాని ఒకే కుమారుడు, ఇంకెవరు లేరు. సో చాలా గారవాభంగా పెరిగాడు. కాకపోతే దేవుడి కోసం ఉన్న పౌరుషంతో మోషే 3 విషయాలను పోగొట్టుకున్నాడు. నంబర్ 1, తన రాజవైభవాన్ని ఎప్పుడైతే హెబ్రీయుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడో ఫస్ట్ ఏం పోగొట్టుకున్నాడు? రాజవైభవాన్నే పోగొట్టుకున్నాడు. లేదు అంటే హెబ్రీయుల దగ్గరకు వచ్చి వాళ్ళ వాదనలు విని వీళ్ళ తరఫున మరొకరిని చంపాల్సిన అవసరం మోషేకి లేదు. నంబర్ 1. సో రాజవైభవాన్ని పోగొట్టుకున్నాడు. 2, వన్స్ ఈ పరిస్థితికి ఎప్పుడైతే వచ్చాడో రెండో దాన్ని ఏం పోగొట్టుకోగలిగాడు? ఏం చేశాడు? రెండోది ఏంటి? కాన్సిక్వెన్స్ ఏంటి? పరిణామం, ఐగుప్తు నుంచి పారిపోవాల్సి వచ్చింది. పారిపోయటలేదా? ఇప్పుడు మోషే ఐగుప్తులో ఉన్నాడా? ఏ పర్వత దగ్గర ఉన్నప్పుడు లేడు కదా, అక్కడ లేడు. 2, ఐగుప్తుని పోగొట్టుకున్నాడు. 3, మీరు తర్వాత భాగాల్లో చదివితే తెలుస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆ పొద దగ్గరికి వెళ్ళి చూడాలంటే దేవుడు ఇంకో దాన్ని పోగొట్టమని చెప్పాడు. ఏంటి? చెప్పులు తీసేసి రావాలి, నువ్వు దగ్గరికి రావాలంటే కదా, పరిశుద్ధ స్థలానికి రావాలి అంటే నువ్వు చెప్పులు తీసుకోవాలి. ఓకే, మోషేకి ఇచ్చింది ఏంటి దేవుడు? తన దగ్గర కర్ర ఉంది. కర్ర ఎప్పుడు వాడతారు జనరల్గా? కాదు. మోషే ఏం చేసేవాడు అప్పుడు? గొర్రెలు కాసేవాడు. అంటే మోషేకి ఎప్పుడు కర్ర ఉండదు, ఓన్లీ గొర్రెలు కాసేటప్పుడు మాత్రమే కర్ర ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పిన పని మోషే చేయడం ప్రారంభించాడో అప్పటి నుంచి మాత్రం మోషే దగ్గర ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే దీని ద్వారానే సూచక క్రియలు జరిగేది, దీని ద్వారానే కదా. ఆల్మోస్ట్ చనిపోయేంత వరకు మోషే దగ్గర కర్ర ఉంటూనే ఉంది. నంబర్ 2 చాలా ముఖ్యం. మీరు 4వ అధ్యాయం 11, 12 వచనాలు జాగ్రత్తగా చదివితే మోషే ఒక మాట చెప్తాడు. మన దాని గురించి పెద్దగా ఆలోచించాం. ఏమంటాడు? దేవా, నువ్వు ఎవరిని పంపించాలనుకున్నావో వాళ్ళనే పంపి అంటాడు. అవునా? చాలా స్పష్టంగా చెప్తాడు. యాజ్ ఇఫ్ మోజెస్ న్యూ ఇట్. మోజేకి దేవుడు ఎవరిని పంపించాలనుకుంటున్నాడో ఏదో తెలిసినట్టే చెప్తాడు. దేవా, నువ్వు ఎవరినైతే పంపించాలనుకుంటున్నావో వాళ్ళనే పంపాడు. వెంటనే దేవుడు ఒక విచిత్రమైన సమాధానం చెప్తాడు. ఏమంటాడు? నీకు తెలుసు కదా, బాగా మాట్లాడే ఒక వ్యక్తి వాగ్దాటి ఉన్నాడు, ఆ వాగ్దాటి నీ దగ్గరికి పంపిస్తున్నా, ఆయన నీకు బోరగా ఉంటాడు అన్నాడు. అంటే బహుశా మోషే అనుకుని ఉంటాడు. ఎందుకంటే సాక్షాత్తు అన్న కొడుకు కదా, పెద్దనాన్న కొడుకు ఎవరు? అహరోను. ఏమనుకుని ఉంటాడు? మా కుటుంబంలోనే ఉన్నాడు కదా, అహరోను ఉన్నాడు, నాకంటే అహరోను పంపించవచ్చు కదా అని అనుకుని ఉంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు? అహరోను నేను దగ్గరికి పంపిస్తున్నా, కానీ మాట్లాడాల్సింది మాత్రం నేను పంపించాలనుకున్నది నువ్వే. అహరోను నీకు కేవలం బోరుగా ఉంటాను. కానీ అలాగని చెప్పి అహరోను మాత్రం దేవుడేమో తగ్గించాడా ఏంటి? దేవుడు అహరోనుకి ఇచ్చిన పెద్ద వరం ఏంటి చెప్పండి క్విక్లీ. మనందరికి బైబిల్ బాగా తెలుసు కదా. అహరోనుకి ఇచ్చిన దేవుడు పెద్ద ఆశీర్వాదం అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. యాజకత్వం అనేది అహరోనుతోటే ఇప్పటి వరకు కూడా యాజకత్వం ఉంది. యూదా ప్రజలు అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఆ యాజకత్వం, ప్రీస్ట్హుడ్ అనేది కొనసాగుతూనే. ఎందుకు అంటే అహరోను కూడా దేవుడు చెప్పిన వెంటనే నేనెందుకు నా తోటికి ట్రాన్స్లేట్ చేయాలా అనుకున్నాడా? ఈ సంభాషణ జరుగుతున్నప్పుడే అహరోను ఆల్రెడీ దారిలో ఉన్నాడు. మోషే ఏం చెప్తే అది ఇక్కడ కిందకి చెప్తూనే ఉన్నాడు. ఒకానొక టైంలో ఆ మోషే గారు కొండపైన వెళ్ళి ఉంటే అహరోను ఏం చేశాడు? కింద ఉన్న వాళ్ళని సర్ది చెప్తూ మోషే గారు వస్తారు, మీరు వెయిట్ చేయండి అని చాలా సందర్భాల్లో మోషే తరఫున ఒక ఏజెంట్గా పనిచేశాడు. అంతే తప్ప ఈయన నత్త ఆయన కదా, ఈయనకి నేను ఎందుకు చేయాలి, నేనెందుకు ఆయనకి సర్వెంట్గా చేయాలి? మోరోవర్ అహరోను మోషే కంటే పెద్దోడు చిన్నోడా? పెద్దోడు. అహరోను పెద్దోడు.
నాకు తమ్ముడు కదా, తమ్ముడి దగ్గర నేను ఎందుకు పనిచేయాలని. నన్ను అడిగితే మోషే యొక్క సంతానం గురించి తర్వాత మనకు పెద్దగా ఏం తెలీదు. మోషే గారు ఈవెన్ కానా ప్రదేశానికి రాను కూడా రాలే, కానీ అహరోను వంశం మాత్రం ఇప్పటి వరకు యాజకత్వంతో ఇజ్రాయేల్ ప్రజల పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంది. అంటే దేవుడు చేయాలనుకున్న పనికి XY ఒక్కరో ఇద్దరో అనే కాకుండా దేవుడు ఒక పని చేయడానికి ఒక వికలాంగుని ఎంచుకోవచ్చు, మాట రానివాడిని ఎంచుకోవచ్చు, లేకపోతే నడవడం కుదరవాడిని. బట్ అలాగని చెప్పి వాళ్ళొక్కరే ఈ పని చేయాలని చాలా సందర్భాలు ఉన్నాయి. మన యొక్క బైబిల్లో చూస్తే చాలా సందర్భాలు అటువంటి మనం చూస్తాం. దేవుడి ప్రణాళికలో ఎప్పుడు కూడా ఒక్కరు ఇంపార్టెంట్ కాదు. రీజన్ మిమ్మల్ని అందరినీ ఇది వచ్చి ఒక టేబుల్ మీద నలుగురు కూర్చోవాలనేది ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా అదే మాట చెప్పారు. ఏమన్నారు? ఎవరైతే ఎవరు ప్రార్థన చేస్తే ఏంటన్నారు? చేసే ఇద్దరు మినిమం 2, మోర్ దెన్ 1 కదా. దేవుడు ప్రణాళిక ఎప్పటి నుంచి కూడా దీంట్లో ఒక సకలాంగులు ఉండొచ్చు, ఇంకొక వికలాంగులు ఉండొచ్చు, ఇద్దరు వికలాంగులు ఉండొచ్చు, ఒక సకలాంగులు ఉండొచ్చు. దేవుడు అందుకే యేసయ్య పైకి వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నారు? మీరు నా సంఘం, నా శరీరము అంటే కారణం ఏంటంటే ఈ శరీరంలో ఈవెన్ 5 ఏళ్ళలో కూడా చూడండి, చిన్న వేలు ఉంటుంది, పెద్ద వేలు ఉంటుంది, అందరూ కలిసి ఉండాల్సి. ఐ థింక్ ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే, కానీ మనం ఎప్పుడు ఏం చేస్తూ వదిలేస్తూ ఉంటాం. కాబట్టే సంఘం అనేది ఇప్పటి వరకు కూడా అపరిపూర్ణంగా ఉండిపోయింది. చర్చ్ హ్యాస్ నెవర్ బికమ్ పర్ఫెక్ట్ టిల్ డేట్ కదా. ఇది ఏదో నిర్గమాకాండంలో జరిగింది కదా, మోషే గారు జరిగింది కదా అనుకోకండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పాత నిబంధనను కొత్త నిబంధనకు ఆయన ఏం చేశారు? ఈ రెండింటికి మధ్య ఒక వంతెన వేశారు. ఎందుకంటే శాస్త్రులు వచ్చి అది ఈ శిష్యులు కూడా అదే మాట్లాడారు కదా, మీరు వచ్చారు కాబట్టి పాత నిబంధన పోయిందా అంటే ఆయన ఏమన్నారు? పాత నిబంధన కొట్టివేయబడ్డం కాదు, పాత నిబంధనను కూడా నేను నెరవేర్చడానికి వచ్చాను. అందుకే పౌలు గారు కూడా ఏ వాక్యం చెప్పినా పాత నిబంధనని రెఫరెన్స్లు ఇస్తూనే వచ్చారు ఆయన. సో మోషే గారి ద్వారా దేవుడు అప్పుడు ఏం చేస్తూ వచ్చాడో అదే విషయాన్ని ఈరోజు సంఘం చేస్తూ వచ్చింది. ఈ సంఘంలో మనందరం కూడా భాగం. ఇన్ఫ్యాక్ట్ ఎంగేజ్ డిజబిలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎక్యుమెనికల్, ప్రతి సంఘానికి వెళ్ళి అయ్యా దేవుడు వచ్చినప్పుడు అడుగుతాడు, పలానా ఆయన ఉన్నాడు కదా, కనిపించలేని ఆయన, నడలేని ఆయన మీరు సంఘంలో పెట్టుకున్నారా లేదా అని దేవుడు వచ్చినప్పుడు అడిగినప్పుడు సంఘ పెద్దలు, సంఘ దైవ సేవకులు రేపొద్దున జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరిని పక్కన పెట్టడానికి వీల్లేదు. ఐ థింక్ ఐ టుక్ మోర్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఈ యొక్క IFR ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఫ్యామిలీ రిట్రీట్ ఏంటంటే మనందరూ కుటుంబంగా రావడం, దేవుడు మన ద్వారా చేస్తున్న కార్యాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పక్కన ఉన్న వాళ్ళు కూడా వీటిని గుర్తించగలగాలి. ఐ హోప్ వీ హ్యావ్ మోర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, can we give a huge round of applause to our speaker?